మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు వార్షిక రుణ ప్రణాళిక 2024-25ను ఆవిష్కరించింది. ఈ ప్రణాళికలో భాగంగా డ్వాక్రా సంఘాల మహిళలకు 10 లక్షల వరకు ప్రమాద బీమా, 2 లక్షల వరకు అప్పు బీమా ఇవ్వనుంది. రాష్ట్రంలోని 3,56,273 సంఘాలకు 20,000 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. ఇప్పటికే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద 2,53,864 సంఘాలకు 264 కోట్లు అడ్వాన్స్గా విడుదల చేశారు అధికారులు. ఇక మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం వారు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల స్కూల్ యూనిఫామ్స్ కుట్టుపని మహిళా సంఘాలకే అప్పగించింది. దీంతో రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల మహిళలకు 50 కోట్ల ఆదాయం సమకూరుతోంది. సెక్రటేరియట్, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అన్ని ప్రధాన కార్యాలయాలలో, పర్యాటక ప్రాంతాలలో మహిళాశక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. తెలంగాణ సచివాలయంలో మహిళాశక్తి తొలి క్యాంటీన్ని ఈ నెల 20న ప్రారంభించనున్నారు. మహిళల ఆదాయాన్ని వృద్ధి చేసుకునేలా వారికి బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు ఇప్పించనుంది ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,56,673 సంఘాలకు ఇచ్చే 20,000 కోట్లకు అదనంగా వివిధ జీవనోపాధి కార్యక్రమాలకు 4,500 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది సర్కార్. గ్రామీణ మహిళలకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమతో పాటు ఇతర వృత్తులలో తగిన శిక్షణ కల్పించి మెరుగైన జీవనోపాధులు పొందడానికి కూడా బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందించనుంది తెలంగాణ సర్కార్. మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి సీతక్క. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో లేదా ప్రాంతాల్లో ఖచ్చితంగా సోలార్ ప్లాంట్స్ కోసం 4-5 ఎకరాల స్థలాలు కేటాయించాలని, ఇమీడియట్లీ లబ్ధి జరగాలంటే ఏం చేయాలి అని వెంటనే ఎవరెవరో వచ్చి ఇలా ఏజెన్సీల పేరుతోటి కాంట్రాక్టర్లు ఎంటర్ అయ్యి మరి మన స్కూళ్ళలో ఇచ్చే యూనిఫామ్స్ కూడా బయట వాళ్ళు ఇచ్చి మన డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎంతో మంది మారుమూల గ్రామీణ ప్రాంతాలలో లేదా సిటీలలో ఎవరైతే వాళ్ళు స్టిచింగ్ నేర్చుకొని ఉన్నారో వాళ్ళకు ఒక పని కల్పిస్తాం. ఇప్పుడు అంతా రెడీమేడ్ వచ్చింది కాబట్టి వాస్తవానికి స్టిచింగ్ వాళ్ళకు కూడా పని లేక చాలా మంది నేర్చుకున్న వాళ్ళు కూడా నిరాశతో ఉంటున్నారు. అట్లా 50 రూపాయలు ఉన్నది వెంటనే 75 రూపాయలు ఒక జతకు పెంచడం జరిగింది. ఆ రకంగా ఈసారి మహిళలు ఎవరైతే స్టిచింగ్ చేసిన వాళ్ళందరికీ ఒక 50 crores రూపీస్ వరకు కూడా బెనిఫిట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మా స్టాఫ్ అందరూ కూడా మహిళా గ్రూప్ల వాళ్ళు, అక్కడ జిల్లాలో ఉన్నటువంటి వారు, ఇక్కడ ఆఫీసర్స్ అంతా సకాలంలో ఫస్ట్ డే యూనిఫామ్ అందించినటువంటి చరిత్ర కూడా మనకే దక్కుతుంది. మా మహిళా సంఘాలకు, మా ఆఫీసర్స్ దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు క్యాంటీన్స్ ఎట్లా వీలైతే అట్లా, ఇప్పుడు చాలా మంది కోటీశ్వర్ల జీవితాల వెనుక అనేక రకాలమైనటువంటి పేదరిక స్టోరీలు కూడా ఉన్నాయి. వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ వాళ్ళ అనుభవాన్ని 1000 మందికి పంచాలి, లక్షల మందికి పంచాలి. అప్పుడు వాళ్ళ జీవితం ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీ లాగుండి అది ఈయన ఇన్ని వేల కోట్ల వెనుక ఇంత చిన్నగా స్టార్ట్ అయినా అంటే మనకు కూడా ఒక నమ్మకం వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా తప్పకుండా నేను ఇక్కడ ఈ శాఖ మినిస్టర్ గా అందరికీ అందుబాటులో ఉంటూ మరి ఈ శాఖకు వన్నీ తేవడం, మా మహిళలను ఆర్థిక రంగంలో మరి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కోసం తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ